మీ పిల్లల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మావోడు చూడండి చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు. చికెన్ బిర్యానీ అంటే గట్టిగా తింటాడు. బిర్యానీ కానీ, చికెన్ కానీ, మసాలా ఫుడ్స్ ఏవైనా సరే చాలా ఇష్టంగా తింటాడు. ఒక్క పండు తినమన్నా కూడా తినడు. ఫ్రూట్స్ అయితే అస్సలు ముట్టడు, ఒక అరటిపండు తప్ప ఏవి తినడు. ఇక్కడ పప్పాయ తినిపిద్దామని చూస్తే ఏడుస్తున్నాడు. ఇక్కడేమో పప్పు తింటాడు కదా, ఇంకా టమాటా రైస్ చేస్తే ఇంకా పప్పు వేసుకోకుండా ఉట్టిదే తినేస్తూ ఉన్నాడు. తినమని చెప్తే ఏడుపు. అసలు దారుణంగా ఉంటుంది ఫుడ్ విషయంలో. మీ పిల్లలు కూడా ఎవరైనా ఇట్లా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. వాడు బాగా తింటే ఇంకా బాగా ఎదిగేటోడు. అస్సలు ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. నచ్చితేనే తింటాడు, నచ్చకపోతే అస్సలు తినడు. అది నచ్చితే అంటే ఫుడ్స్లో వెరైటీస్ అంతే, ఇంకా చికెన్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ, ఇంకా లాస్ట్ కూరగాయలు మనం మామూలుగా తినేవైతే పప్పు తప్ప ఇంకా ఏది తినడు. అయితే ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈరోజు ఒక వీడియో చూసిన, ఒక తల్లి సింగిల్ పేరెంట్ అనమాట. చాలా కష్టపడి పిల్లల్ని పెంచింది. ఎందుకంటే తన భర్త వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఒక 20 years పైనే ఇంకా వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత సింగిల్ పేరెంట్గా ఉండి 2 పిల్లల్ని, మగపిల్లల్ని అంత బాగా పెంచి ఇంకా పెద్ద పెద్ద బైక్స్ అన్నీ ఇప్పించేసి వాళ్ళకి మంచి సెటిల్ చేసి పెళ్ళిళ్ళు కూడా చేసేసింది. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇంకా వాళ్ళ భార్యలు వచ్చిన తర్వాత 2 కొడుకులు మారిపోయినరు. భర్త లేకుండా సింగిల్గా ఉండి వాళ్ళని అంత పెద్దగా చేసి హ్యాండిల్ చేసి అంత సంపాదించి పిల్లల కోసమే బ్రతికిన ఆవిడ ఈరోజు పెళ్ళిళ్ళు అయిన తర్వాత 2 కొడుకులు వదిలేసి వెళ్ళిపోయినారంట. ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. పాపం కదా, భర్త ఎట్లాగో వదిలేసిండు, పిల్లల కోసమే కదా తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసింది. కానీ అక్కడ ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ ఒక ఆడపిల్ల జీవితం అంతేనా? భర్త వదిలేసిన తర్వాత ఇక్కడ పిల్లలు కూడా పెళ్ళిళ్ళైన తర్వాత వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అసలు నచ్చలేదు ఆ విషయం. ఆ వీడియో చూసినాక చాలా బాధ అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్లో మన పిల్లల్ని చూస్తే కూడా రేపు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది. చాలామంది పిల్లలు కూడా అంతే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మేము చూసే వరకు కూడా తల్లిని చాలా టార్చర్ పెట్టే కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళ సంతోషం కోసం తల్లిదండ్రులని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఆడపిల్లలే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మగపిల్లలు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కోడన్లైనా సరే అత్తల్ని కొంచెం చూసుకోవాలి. వాళ్ళు విననప్పుడు అది లాస్ట్ స్టెప్, కానీ వినేలాగా చేసుకొని అందరూ కలిసి ఉండాలనేదే నా ఇంటెన్షన్. కొన్ని సందర్భాల్లో అందరం ఆడపిల్లలమే కదా, అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. 2 కొడుకులు వదిలేసిండ్రు, అక్కడ భర్త లేడు. ఇప్పుడు ఏమైపోతాడు? వీళ్ళకి పిల్లలు వచ్చిండ్రు, వీళ్ళు సంతోషంగానే ఉంటారు, కానీ ఆమె పరిస్థితి ఏంటి?